కష్టాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో తాను ఎప్పుడు ముందుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిరూపించారు. 6 ఏళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్నారికి ఆయన అందించిన సాయం ఆ బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. 2019లో సికింద్రాబాద్ కు చెందిన నారాయణ రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రైవేట్ ఉద్యోగులుగా పనిచేసే వీరికి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స కోసం దాదాపు 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఆ టైంలో శరణ్య చిన్నమ్మ పూజిత ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. శరణ్యకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తి ఉచితంగా అందేలా చేశారు. ఇక సర్జరీ నుంచి డిశ్చార్జ్ వరకు జరిగిన ప్రతి ఖర్చును కేటీఆర్ బృందమే భరించారని, తాము ఒక్క రూపాయి కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టలేదని చిన్నారి తల్లి రాజేశ్వరి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన శరణ్య ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 384 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తన ప్రాణాలు కాపాడిన కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలపాలన్న శరణ్య కోరిక మేరకు ఆ కుటుంబం కేటీఆర్ ను నందినగర్ నివాసంలో కలిసింది. తమ బిడ్డను ఆరోగ్యవంతురాల్ని చేయడమే కాకుండా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చదువులో కూడా రాణించేలా ప్రోత్సహించిన కేటీఆర్ కు శరణ్య తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి శరణ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.